సార్ నాగార్జున గారు, ఒక రిచెస్ట్ సీఎం పాలనలో మనం ఉన్నాం. 930 కోట్లతో దేశంలోనే ధనిక సీఎంగా పేరు పొందినటువంటి ఒక సీఎం పాలనలో పేదలకు, దివ్యాంగులకు ఈ దౌర్భాగ్యం ఎందుకు వచ్చింది? పింఛన్ల కోసం రోడ్డెక్కాల్సినటువంటి దౌర్భాగ్యం ఎందుకు ఏర్పడింది? సార్ నమస్కారం సార్ అందరికీ. నమస్తే. ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక రకంగా చీకటి రోజులు సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాకపూర్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో 39 లక్షల పెన్షన్లు ఉండేవి సార్ మొత్తం. అవును. మేము వచ్చిన తర్వాత 66 లక్షల పైగా పెన్షన్లు ఈ రాష్ట్రంలో పేద ప్రజలు ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి వారికి వచ్చాయి. అవును. పర్టికులర్ గా దివ్యాంగులకైతే ఎలిజిబిలిటీ అనేది ఒక క్రైటీరియా. ఎట్లా అంటే డాక్టర్ సర్టిఫికేట్ ఇవ్వాలి, రికగ్నైజ్డ్ డాక్టర్ దాని సర్టిఫికేట్ ఇవ్వాలి. అది ఒక ప్రొసీజర్. ఏ డాక్టర్ అనామక డాక్టర్ ఇచ్చేది కాదు. అది కూడా సదరన్ క్యాంపులు ఈ రాష్ట్రంలో ఇది వరకు మేము అధికారంలో లేనప్పుడు 51 సదరన్ క్యాంపులు ఉండేవి. కానీ మేము వచ్చిన తర్వాత 171 సదరన్ క్యాంపులు పెట్టి చాలా ప్రెస్టేజియస్ గా ఈ రాష్ట్రంలో పేదవారైనటువంటి ఈ దివ్యాంగులు, పుట్టుకతో గుడ్డివాళ్ళు, వృద్ధులు, వికలాంగులు అందరికీ పెన్షన్లు ఎలిజిబిలిటీ ప్రకారం ఇచ్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే ఈ సామాజికంగా ఈ ఈ ఈ దివ్యాంగులు, ఈ పెన్షన్దారులు వాటి మీదే ఆధారపడి బ్రతికేవాళ్ళు. కుటుంబాలు వాటి మీద ఎప్పుడు వస్తాయా? ఇది వరకు పెన్షన్ ఇవ్వాలంటే ఇది వరకు ప్రభుత్వంలో కానీ ఇప్పుడు కానీ మా ప్రభుత్వంలో కాదు, ఎక్కడికో వెళ్ళి పెన్షన్ ఇచ్చే దగ్గర బారుల్లో నిలబడి వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకోవాలా, బ్యాంకుల దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి. అలా కాదు మేము వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర చరిత్రలో మున్నెన్నడూ లేని విధంగా భారతదేశంలోని పెన్షన్ అనేది మా వాలంటీర్స్ ద్వారా ఉదయాన్నే 6 గంటలకి వెళ్ళి తలుపు కొట్టి పెన్షన్ ఇచ్చినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. ఆయన ఒక గొప్ప మనస్సు. ఈ సమాజంలో వాళ్ళు పుట్టుకతో వృద్ధులకు గుడ్డివారిగా, కాళ్ళు చేయి లేని వాడిగా ఉన్నటువంటి వారికి ఒక మనోధైర్యం కల్పించినటువంటి ప్రభుత్వం మాది. కానీ ఇంత సంపన్నుడిగా ఉన్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇన్ని కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు, దాదాపు 2,00,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చినటువంటి ఈ ముఖ్యమంత్రి, 99 పైసలకే ఎకరాన్ని అప్పళంగా కట్టబెట్టే ఈ ముఖ్యమంత్రి చివరికి సమాజంలో ఒక కుంటివారు, గుడ్డివారు, విధవరాండ్రు, దివ్యాంగుల యొక్క పెన్షన్ తీసి చెలగాటమాటం అంటే నిజంగా ఇది చీకటి రోజులు కాక ఏమిటి అడుగుతా ఉన్నాం. మీరు ఇప్పుడే చూపించారు 25-30 ఏళ్ళ నుంచి మాకు పెన్షన్ వస్తుంది, మేము ఎలా బ్రతకాలి. నేను మొన్న చూసా, చేయబట్టుకొని తీసుకెళ్ళలేని పరిస్థితిలో ఒక పాప అయితే మా కాన్స్టిట్యూన్సీలో పట్ల పేగులు బయటకు వచ్చి ఆమె ఆ పేగులతో బ్రతుకుతా ఉంది. ఇలాంటి వాళ్ళ పెన్షన్లు ఈ రాష్ట్రంలో తీస్తే దగ్గర 1,00,000 పెన్షన్లు ఎక్కడన్నా ఉందా సార్? ఇది ఆలోచన ఉందా? చివరికి ఆయన కొంతమంది దొంగలు ఉన్నారంటున్నాడు. అంటే దొంగలు ఎవరు? కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, డాక్టర్ రికగ్నైజ్డ్ డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చినటువంటి వాళ్ళు ఈరోజు దొంగలుగా చిత్రీకరిస్తా ఉంటే నువ్వు ఓట్లు వేయించుకొని, నువ్వు నమ్మబలికి మోసం చేసి అప్పుడంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేదలు, ఆదరవు లేనటువంటి వారిని మోసం చేసే పరిస్థితికి నువ్వు వచ్చావు. ఒకవైపు వాళ్ళకి చెప్పిన విధంగా పింఛన్ ఇవ్వకపోవడం ఒకటి మోసం అయితే, రెండవది దొంగలని ముద్ర వేయడం. వాళ్ళని చూస్తున్నాం సార్, కన్నీళ్లు పెట్టుకుంటూ ఏ విధంగా వాళ్ళ బాధను, ఆవేదనను పాపం వ్యక్తం ఇక్కడ రెండు విషయాలు ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. ఒక ప్రక్క పెన్షన్ ఎలిజిబిలిటీ ఉండి రానటువంటి వాళ్ళని దొంగలు అంటున్నాడు, రెండవ ప్రక్క సర్టిఫికెట్ ఇచ్చిన డాక్టర్లు కూడా. ఈ రాష్ట్రంలో డాక్టర్ వృత్తి ఏ విధంగా ఎంత కష్టపడి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వంతో గుర్తింపు పొందినటువంటి డాక్టర్స్ ఈరోజు దొంగలు. ఎవరు దొంగలు? అప్పలంగా నువ్వు ఈ రాష్ట్రాన్ని దోసుకొని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రిసోర్సెస్ మింగి, ఈ రాష్ట్రంలో ఉన్న అవకాశాన్ని మీరు అందిపుచ్చుకుని చివరికి ఈ సమాజంలో ఉన్నటువంటి అణగారినటువంటి స్థితిగతులు లేనటువంటి వారి యొక్క స్థితిని మార్చడానికి అవకాశం లేనటువంటి పెన్షన్ని తీసివేస్తున్నామంటే బాధ్యత ఎవరు? కంపల్సరీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి. ఈ ప్రభుత్వానికి ఓటేసినందుకు ఏంటి ఇప్పుడు 1,00,000 మందిని తొలగించడం వెనుక ఆంతర్యం ఏంటి? దాదాపు 1,00,000 మందికి ఇప్పుడు పెన్షన్లు కోసేశారు. సార్ అతను ఆలోచన అర్థమైంది కదా సార్ మీకు. దివ్యాంగుల విషయంలో చంద్రబాబు నాయుడు ఒక ప్రత్యేకమైన ఆలోచనలో ఉన్నాడు. చివరికి దివ్యాంగులనే దొంగలు అంటున్నాడు. ఏదో ఒక రకంగా ఈ రోజు అలవికారి వాగ్దానాలు ఇచ్చినటువంటి ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో చెప్పిన హామీని ఇప్పటికీ కూడా నిర్వర్తించినటువంటి ముఖ్యమంత్రి.
ఈ రాష్ట్రంలో ఒక ప్రక్క రైతాంగాన్ని ముంచాడు, ఒక ప్రక్క చదువుకునే పిల్లల్ని అమ్మఒడి అని పెట్టి ఇంటికి మొత్తానికి ఇస్తాడు పిల్లలందరికీ, ఒక్కరికి ఇస్తానికి కూడా లేదు చేతులు సారినటువంటి ముఖ్యమంత్రి, సమాజంలో మహిళలను మోసం చేసిన ముఖ్యమంత్రి, ప్రతి సెక్టార్ని మోసం చేసి ఈరోజు పరిపాలన చేస్తూ చివరికి విధి వంచితులైనటువంటి వారిని కూడా మోసం చేసి చివరికి వాళ్ళు నిన్న కలెక్టర్ దగ్గరికి వెళ్తుంటే నలుగురిని రమ్మంటారు కలెక్టర్లు, మరలా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారంటే వారు 25-30 ఏళ్ల నుంచి ఈ రోజు వికలాంగులుగా ఉండి సర్టిఫికేట్ ఉన్నటువంటి వారు ఈ రోజు మరలా మీరు వెరిఫికేషన్ చేసి వాళ్ళ యొక్క స్థితిని మార్పు వస్తుందా? కుంటివాడిగా ఉండడా? 100% నాకు ఇచ్చారండి, నాకు ఇప్పుడు 50% ఇచ్చారంటే ఎవరు తప్పితమని అడుగుతా ఉన్నాం, ఎవరి నోటికాడను కూడి తీయాలని అనుకుంటా ఉన్నాను అడుగుతా ఉన్నాం, ఎవరు బాధ్యులను అడుగుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారే దీనికి బాధ్యత వహించాలా? మేము చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు 66 లక్షల పెన్షన్లు ఇచ్చాడు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అంత మ్యాగ్నానిమిటీగా, అంటే మ్యాగ్నానిమిటీ ఎలిజిబిలిటీ ఉన్నాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, మీరు ముఖ్యమంత్రి సంవత్సరం 4 నెలలు అయింది, ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చారా అని అడుగుతా ఉన్నా, ఒక్క కొత్త పెన్షన్ ఎందుకు ఇయ్యలేకపోతారు అడుగుతా ఉన్నా. లేరా పెన్షన్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు? ఎక్కడ ఆలోచన లేదు సార్. చంద్రబాబు నాయుడు గారికి కానీ వారి ప్రభుత్వానికి కానీ ప్రభుత్వంలో మంత్రులు కానీ ఎంత అవకాశం అందితే అందినంత పుచ్చుకోవటం, ప్రజలను మోసం చేయటం తప్ప వేరే ఆలోచన లేదు సార్.